దుబాయ్లో 18 ఏళ్ల జైలు జీవితం అనంతరం తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. కోర్టు క్షమాభిక్షతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు ఇంటి బాట పడుతున్నారు. సుదీర్ఘ కారాగార జీవితం అనుభవించి ఇంటికి చేరడంతో వారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. స్వదేశంలో కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో ఒక్కసారిగా వారి కంట కన్నీళ్లు రాలాయి. జైలు నుంచి విడుదలై ఇంటికి చేరడంతో వారి కుటుంబాల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. పెట్టి సబ్మిట్ చేసి అక్కడి నుంచి మా శిక్ష తగ్గించాలి. 2014లో కేసు రీఓపెన్ చేసినా తగ్గించాలి. 2015లో డిసెంబర్ కేటీఆర్ సార్ దుబాయ్కి సైన్లు వచ్చి అక్కడ మాకు ములాఖాతు కలిసి గంట సేపు మాకు చెప్పింది సార్, నేను మీ భార్యలకు. జిల్లాకు చెందిన 5 వ్యక్తులు 18 ఏళ్లుగా జైల్లో మగ్గారు. 2 నెలల క్రితం దుబాయ్ జైలు నుండి కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ విడుదల కాగా, రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు 2 రోజుల క్రితం జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్నారు. అలాగే ఈ నెల 21న విడుదలై పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే 2 అన్నదమ్ములు ఇంటికి చేరుకున్నారు. చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో విడుదల అవుతారని కుటుంబ సభ్యులు తెలిపారు. జైలు నుంచి విడుదలైన అందరికీ విమాన టికెట్లను మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సమకూర్చారు. చంద్రుతి మండలానికి చెందిన ఒక్కరు గోలం నాంపల్లి, శివరాత్రి హనుమంతులు కోనరావుపేట గ్రామానికి చెందిన దుండగుల లక్ష్మణ్ దుబాయ్కి వెళ్లారు. వెళ్లిన 6 నెలల అనంతరం నేపాల్కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మ్యాన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పనిచేస్తున్న జిల్లా వాసు ఈ 5 కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగ్గా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు, కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట 10 ఏళ్లు జైలు శిక్ష వేశారు. అనంతరం అప్పీలుకు వెళ్ళగా 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకుని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు. చెప్పాలంటే నాకు ఈనాడు కరీంనగర్ పేపర్ నాకు చాలా జరిగింది. చెప్పాలంటే ఒక్కరోజున చెప్పేది కాదు, ఒక గంటలో చెప్పేది కాదు. నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది. సార్ చేసిన సాయంతో, కేసీఆర్ కేటీఆర్ చేసిన సాయంతో మేము అక్కడి నుంచి విడుదల అయ్యి చేసినంత. నేపాల్కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్ 15 లక్షల రూపాయల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది. వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టివేసింది. సెప్టెంబర్లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్లో అక్కడి అధికారులతో సమీక్షించారు. జైల్లో ఉన్న తమ భర్తని తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేసిన కృషి సఫలం అయ్యిందని, అతనికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.